హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలనం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది పడిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు, సార్ ఇన్స్టెంట్ గా ఎక్కువ టైం చేయడానికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు. ఇంత ముందు కూడా నేను కొన్ని వందల వీడియోలు దీని గురించి తీయడం జరిగింది. ఎందుకంటే కొంతమందికి కొన్ని అందుబాటులో ఉంటాయి. ఎవరికి ఏది అందుబాటులో ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి నాకు దొరికిన ప్రతి ఒక్క చిట్కాని కూడా, అది కూడా పని చేసే చిట్కాల్ని మాత్రమే నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ సుమారుగా 1900 రకాల చిట్కాలను కూడా నేను మన ఛానల్లో పొందుపరచడం అనేది జరిగింది. అన్ని చిట్కాలు చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి అపూర్వమైన గ్రంథాలు, పుస్తకాలు, రచనలు వీటన్నిటి నుంచి నేను అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఔషధాలను తీసుకొని మీకు ఆ చిట్కాలు చెప్పడం జరుగుతుంది. సో అందులో భాగంగానే రతికి ఒక గంట ముందు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక ఫాలో అయినట్లయితే మీకు ఎక్కువ సమయాన్ని రతిలో గడపడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి కావాల్సిందల్లా ఏంటంటే అన్ని 3 సమభాగాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిది వచ్చేసి చింతగింజల పొడి, గుర్తుపెట్టుకోండి, చింతగింజల పొడి. అదేవిధంగా దీంతో పాటు కొద్దిగా శొంఠి తీసుకోండి. దీన్ని ఈ చింతగింజల పొడి, ఈ శొంఠి, ఈ రెండింటితో పాటుగా తాటి బెల్లం అని మనకు దొరుకుతుందండి. తాటి బెల్లము, శొంఠి, ఈ చింతగింజల పొడి, ఈ మూడింటిని కలిపి మిక్స్ చేసుకుని ఒక చిన్న ఉండలాగా చేసుకుని దానిని ఏం చేయాలంటే ఒక తమలపాకులో పెట్టేసుకొని బుగ్గన పెట్టేసుకోండి. అంతే. ఈ చాలా సింపుల్ చిట్కా అండి. ఇలా బుగ్గన పెట్టేసుకొని ఏం చేయాలంటే కొద్దిగా మనం పానైతే ఎలా నవ్వులతో రసం మింగుతూ ఉంటామో అలా రతికి ఒక గంట ముందు దీన్ని గంట పాటు సుమారుగా ఈ దవడకు ఇలా పెట్టేసుకొని కొద్దిగా రసం అనేది మింగుతూ ఉండాలి. ఈ తమలపాకు అనేది నరాలలో, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అయ్యేటువంటి నరాలలో ఉన్నటువంటి ఫ్యాట్ ని, కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ గా పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చింతగింజల పొడి ఏం చేస్తుందంటే పటుత్వాన్ని, అంటే త్వరగా వీర్యం పడిపోకుండా అంగం మీద పటుత్వాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇన్స్టెంట్ గా మాత్రం. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఈ రసం, మింగే రసం అనేది కొద్దిగా శరీరంలోకి వెళ్ళిపోయి కొంచెం పటుత్వాన్ని తయారు చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ చిట్కా. పాన్ అలవాటు ఉన్న వాళ్ళు దీన్ని కూడా అలవాటు చేసుకోండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది తినడం మొత్తం అయిపోయిన తర్వాత రతిలో పార్టిసిపేట్ చేసినట్లయితే తప్పకుండా మీకు ఇదివరకు ఉన్న సమయం కన్నా ఎక్కువ సమయాన్ని మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయగలుగుతారు. అయితే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒకసారి ఇంటర్ కోర్స్ లో కలిసిన తర్వాత పార్టిసిపేషన్ చేసేటప్పుడు ఇన్సర్ట్ చేసిన తర్వాత చాలా మంది కూడా వేగంగా చేయడం కానీ నాన్ స్టాప్ గా చేయడం కానీ చేస్తుంటారు. సో దాని వల్ల ఏమవుతుంది అని అంటే వీర్యం అనేది చాలా త్వరగా బయటపడే అవకాశం అని ఉంటుంది. సో దీనికోసం స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ గురించి నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఆపుతూ చేయడం అనేది. సో వీర్యం పడుతున్నప్పుడు ఆపడం, మళ్ళీ తీసేసి మళ్ళీ కొద్దిగా ఇన్సర్ట్ చేయడం, ఇలా చేయడం వల్ల అక్కడ పంపింగ్ అనేది జరుగుతుంటుంది అంగం మీద. సో అంటే ఆ వీర్యం అనేది రావడము ఆగడము ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్న నరాలకు కొంచెం బలము, పటుత్వం అనేది జరుగుతుంది. అంటే ఎక్సర్సైజ్ మనం ఇలా అంటుంటే చేయి ఎలా అయితే స్ట్రాంగ్ అయ్యి మనకు మజిల్ లాగా ఎలా స్ట్రాంగ్నెస్ వస్తుందో ఆ విధంగానే అక్కడ కూడా అలాగే వస్తుంది. సో దాని వల్ల ఈ స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అనేది శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా కూడా నిరూపించడం జరిగింది. కాబట్టి ఈ టెక్నిక్ ని ఉపయోగించుకుని ఇలా చేసినట్లయితే తప్పకుండా మీరు ఎక్కువ సమయాన్ని పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనివల్ల ఇద్దరు కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్ అవుతారు. సో ఇలాంటి చిన్న చిట్కాలని ఉపయోగించుకొని మనం కోరికలన్నింటినీ కూడా మనం నెరవేర్చుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. అండ్ సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి చాలా అద్భుతంగా పనిచేస్తాయని అందరికీ చెప్తూ ఉంటాను కూడా. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరమే. నేను చిట్కాలతో పాటు ట్రీట్మెంట్స్ గురించి కూడా చెప్తాను. ఎందుకంటే అన్ని సమస్యలకు చిట్కాలు మాత్రమే సొల్యూషన్ చూపించలేవు. కాబట్టి కొన్ని సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు వాటికి ఖచ్చితంగా సొల్యూషన్ కోసం మెడిసిన్ ట్రీట్మెంట్ వాడుకోవాలి. ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ట్రీట్మెంట్ ఉంటుందండి. మెడిసిన్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది, మాత్రలు, ఆయిల్, వాటి వాడే విధానం, పథ్యం అన్ని కూడా ఉంటాయి. ఈ సమస్య మీరు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక పైన స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కామెంట్ ద్వారా కూడా నన్ను తెలియజేయవచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ ఉంటుంది, నేరుగా కూడా మా వద్దకు రావచ్చు. ఓకే. మీకు సంబంధించిన సమస్య సలహాలని, సూచనలు, మెడిసిన్ పొందొచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా ఈ మెడిసిన్ తెప్పించుకునే అవకాశం ఉంటుంది. అందరికీ ఒక డౌట్, సార్ ఖర్చు ఎంత అవుతుంది? ఫస్ట్ అందరికి వచ్చే డౌట్ ఇది. ఖర్చు ఎంత అవుతుంది? ఒక నెలకు వచ్చేసి ఒక పౌడర్ వస్తుంది, 5 రకాల మాత్రలు ఉంటాయి, ఒకటి ఆయిల్ ఇస్తాము. దీని ఖర్చు ఒక నెలకు 5,000 రూపాయలు ఉంటుంది. సార్ అంత ఖర్చా అంటే ఆయుర్వేదిక్ మూలికలు చాలా కాస్ట్లీ ఉంటాయండి. అలాంటివి వాడినప్పుడు మాత్రమే బస్వాలండి, ముఖ్యంగా స్వర్ణ బస్వాలు కానివ్వండి, ఇలాంటి బస్వాలు చాలా కాస్ట్లీ ఉంటాయి. అలాంటివి వాడినప్పుడు మాత్రమే మనకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన సమస్యల నుంచి మనం త్వరగా బయటపడగలుగుతాము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ఆ మెడికల్ షాప్లలో 500కు 50కి 100కు 200కు అలవాటు అయిపడి
ఆయుర్వేదంకి వచ్చేసరికి వేలకు వేలు అనేసరికి చాలా మంది షాక్ అయిపోతారు. కానీ ఇవి మనకు లైఫ్ ఇస్తాయి, అవి టెంపరీగా ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.